హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పెద్దొచ్చి ప్రియ. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈరోజు నా చిన్న కొడుకు హడావిడి అయితే నేను పని చేసుకుంటున్నానని బాక్స్ పెట్టడం కుదరదని తన బాక్సులు తెచ్చుకొని తూర్చుకొని ఆ బాక్స్లో రైస్ పెట్టుకుంటాడు. అయితే నేను వచ్చాను. ఈలోపు ఏం చేస్తున్నా నాన్న అంటే బాక్స్ పెట్టుకుంటాను మమ్మీ అంటాను. అయితే వెళ్ళిపోయింది. ఇక నేను పెడతాగా నాన్న అని అంటే వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికి బాక్స్ పెట్టాను, రైస్ పెట్టాను. ఇద్దరు వచ్చి చేసుకుంటున్నారు. ఎంతెంత పెడుతుంది మమ్మీ అని. రోజు పెద్ద బాబుకి రైస్ ఎక్కువైతుందంట. ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్గానే పెడతాను. పెద్ద బాబుకి కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. పెద్ద బాబుది బాక్స్ పెద్దగా ఉంటుంది కదా, తనకి ఎక్కువ అనిపిస్తుంది. అయితే తినలేడు. వాళ్ళు 6:30 వరకు ఉండాలి కదా అని రైస్ పెడతాను. చిన్న బాబు అయితే మొత్తం తింటాడు, పెద్ద బాబు తినలేడు. అయితే తీసే మమ్మీ కొద్దిగా తీయి అని వాడు అంటాడు. అయితే నేను తీయట్లేదని వాడే తీసుకుంటాడు రైస్. కొద్దిగా తీసేసుకున్నాడు. ఇంకా తీయాలని అన్నాడు. ఇంకా తీయనన్నా వాడే తీసుకున్నాడు. మళ్ళా కొద్దిగా లైట్గా తీసేసుకున్నాడు రైస్. చిన్న బాబుకి అయితే ఇక వాడికి సరిపోని ఉంటుంది. చాలా అమ్మ ఉంటుంది. మొత్తం బాక్స్ మొత్తం ఉంటుంది చిన్న బాబు. పెద్ద బాబు అయితే వదిలేస్తాడు. కర్రీ కూడా ఎక్కువ అవుతుంది పెద్ద బాబుకి. చిన్న బాబు సరిపోనేది ఉంటుంది. నేనైతే ఎక్కువ వేస్తున్నాను, చిన్నోడు వేసుకుంటున్నాడు. అయితే నేను సరిపోనే అని బాక్స్లో వేసి వాళ్ళకి చూపించాను. సరిపోతుందా అని. ఓకే మమ్మీ అన్నారు. కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా. వాడికి ఇష్టం లేదు, అందుకే ఇంకా రైస్ తీసేసే కర్రీ కూడా వద్దు మమ్మీ అంటాను. చిక్కుడుకాయ అంటే ఇష్టమే ఉండదు. టమాటా వేసి ఉండాను కదా, మంచిగానే తిన్నాడు. సరిపోతుందో లేదో అని కొద్దిగా వేసాను వాళ్ళకి. బాక్స్ కట్టేసి బాక్స్ అయిపోయింది. చిన్నోడు తీసుకొని పోతున్నాడు. బుట్టలో పెట్టేసుకున్నాడు. వాడు చిన్న బాక్స్ బుట్టలో పెట్టేసుకుంది. ఇక వాటర్ పోసుకోవడానికి రెడీగా ఉన్నాడు. బటన్స్ చూడండి, షర్ట్ బటన్స్ ఎట్టు పెట్టిన తర్వాత సర్వీస్ పెట్టాను. బటన్స్ వాటర్ పోసుకోండి, బుట్టలో పెట్టుకోండి. ఇక స్కూల్కి డాడీ పోదాం అని అనుకుంటే అందులో కామెడీ వస్తుంటే చూసుకుంటూ నిలబడ్డాడు వాళ్ళ డాడీ. టైం ఉంది కదా అని. చిన్నోడు రెడీ అయితే అస్సలే ఆగడు, వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళి చేసుకుని వెళ్ళిపోతాడు. వెనకెవరో పిలుస్తున్నారేమో చూసారు. వాళ్ళ ఫ్రెండ్, అక్కడ పరిచయమైన ఫ్రెండ్ సైకిల్ వేసుకొని వెనకనే వస్తాను. వెనక్కి వెళ్తాను. బాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఇక నేను రెడీ కావాలి. ఇక నేను రెడీ అవ్వటం ఆలస్యం. నేను కూడా రెడీ అయిపోయి షాప్కి వెళ్ళిపోతాను. నేను రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని 3 గదులు అవి ఊడ్చి తడిగుడ్డ పెట్టేసి ఇక నేను రెడీ అవ్వటము. నేను రెడీ అయ్యి వెళ్ళిపోతాను. ఈ లోపల మా వారు పిల్లల్ని దింపేసి ఆయన వచ్చేస్తారు. ఇదిగోండి, ఊడటం అయింది, తూడటం కూడా అయిపోయింది. మంచిగా ఇంకా ఫిట్ చేయలేదు, ఫిట్ చేస్తామని ఆఫ్ చేశారు.
వెళ్ళిపోతానండి, రెడీ అయ్యాను. ఓకే, నా షాప్కి టైం అయిపోయింది, పిల్లల్ని పంపించేస్తాను. రూమ్ క్లీన్ చేసుకున్నా, స్నానం చేసినా వెళ్ళిపోతున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్.